లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము, లూక్ చాప్టర్ 35 నుంచి మనము 43 వరకు ధ్యానం చేసుకుందాం. లూక్ చాప్టర్ 18 ఫ్రమ్ వర్స్ 35 టు 43. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా ఒక సన్నివేశాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. ఇంకొక వారంలో ఒక ఫ్యాషన్ వీక్ స్టార్ట్ అవ్వబోద్ది కదా. గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. ఈ వారంలోనికి మనం వెళ్ళేక ముందు ఒక వారం ముందున్నాం, మనం ఒక వారం వెనక్కున్నాము. కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేసే ఒక అంశం ఏంటంటే శ్రమల సిలువకు ఉన్న దర్శనము, దేవుని యొక్క దర్శనము, యేసుక్రీస్తుకు ఉన్న దర్శనము. సిలువ వలన యేసుక్రీస్తుకు ఉన్న దర్శనం ఏంటి? సిలువ అన్నప్పుడు మనకు బాగా తెలుసు, క్రాసెస్ మనము వేసుకుంటాం. కొన్నిసార్లు మెడలో, కొన్నిసార్లు మన చర్చెస్ మీద క్రాసెస్ ఉంటాయి, కొన్నిసార్లు సమాధుల మీద క్రాసెస్ ఉంటాయి. సిలువకు ఒక మీనింగ్ ఉంది, అర్థమైంది కదా. అయితే ఆ సిలువ వెనక ఉండేది ఏంటంటే శ్రమలు. సిలువ వెనక ఉన్నది శ్రమలు. మనకు బాగా తెలుసు, యేసయ్య సిలువను మోసాడు. ఈ క్యారీడ్ ద క్రాస్, ఈ సఫర్డ్. ఆయన శ్రమ పడ్డాడు, కష్టాలు అనుభవించాడు ఆ సిలువను మోస్తూ. కాబట్టి సిలువ వెనక ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి అన్నది మనము మర్చిపోకూడదు. ఆ శ్రమల ద్వారా యేసయ్యకున్న దర్శనం ఏంటి, ఆ శ్రమల ద్వారా యేసయ్యకున్న దర్శనం ఏంటి అనేది మనము ఈ వాక్యం ద్వారా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఒకటి చేయబోతున్నాను నేను. ఎక్సర్సైజ్లో కొంతమంది కోఆపరేట్ చేయాలి, నాకు కోఆపరేట్ చేస్తే ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు వాలంటరీగా వస్తారా? ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు. లేకుండా నేనే పేరు పెట్టి పిలుస్తా. ఫ్రాన్సిస్ అనుకుంటున్నాడు, అయ్యో ఎన్ని ఉంటారు. ఆల్బర్ట్ ఫ్రాన్సిస్, ఓకే, ఆల్బర్ట్ ఫ్రాన్సిస్. తర్వాత గర్ల్స్లో, స్త్రీలలో మేబీ సువర్ణ అండ్ ఎస్తేర్. శిల్ప, నువ్వు సువర్ణ. స్త్రీలలో ఆల్బర్ట్ వాళ్ళు. డానియల్, బయటికి వీళ్ళని తీసుకుపోయేసి వీళ్ళ కండ్లకి గుడ్డ కట్టేయండి. మునిరాజ్, నువ్వు పోయి శిల్ప కండ్లు కట్టడానికి కట్టు. సరే, ఇప్పుడు సువర్ణ ఫస్ట్ సువర్ణ లోపలికి వెళ్ళి సువర్ణ సీట్లో కూర్చుంటుంది. అందరూ అబ్జర్వ్ చేయండి వాళ్ళని ఎట్లా వస్తున్నారు అనేది. ఎట్లా పోతావు. తర్వాత శిల్ప ఎస్తేర్ పోవచ్చు. మీ చీరలు కడిగి పోవాలా, మీ చీరలోనే పోయి కూర్చోండి. Okay, Albert and Francis can come. గుడ్డ తీద్దాం, అట్లే ఉన్నాయండి కొంచెంసేపు. ఓకే, కూర్చోండి. ఇప్పుడు తీయండి, గుడ్డ తీయండి.
వాళ్ళకందరం ఒకసారి చప్పట్లు కొడదామా? ఫస్ట్ ఐ విల్ ఆస్క్ సువర్ణ, వాట్ డిడ్ యూ ఫీల్? ఏమనుకున్నావు? ఏమనిపించింది నీకు మైండ్లో? వచ్చేసిందేమో దగ్గరికి అనుకుంటున్నా, కానీ రాలేటో వెళ్ళిపోయినా. తర్వాత అక్క ఇట్లా రా తలకి కరెక్ట్గా వచ్చిన. ఎవరు చెప్పారంట? అక్క చెప్పిందంట ఇట్రా అని. గివ్ దట్ మైక్ టు ఫ్రాన్సిస్. ஃப்ரான்சிஸ் என்ன நினைச்சீங்க நீங்க? என்ன மைண்ட்ல என்ன ஓடிச்சு உங்களுக்கு? என் பிளேஸ்ல போய் கரெக்டா உட்காரணும்னு தோணுச்சு. என் பிளேஸ்ல போய் கரெக்டா உட்காரணும்னு தோணுச்சு. பேசுறது என் பிளேஸ்ல கரெக்டா உட்காரணும்னு தோணுச்சு. ஓகே. ஆல்பர்ட், எல்லாம் ஃபர்ஸ்டே பார்த்துன்னு போயிட்டோம். வந்துட்டு எங்க டர்ன் எடுக்கணும், எங்க எக்ஸாக்டா என்ன சொல்றோமோ தெரியல அங்கிள். அதனால வந்து எல்லாம் பார்த்துன்னு போயிட்டோம். Pauline also was guiding, I think. ఓకే. శిల్పా సెత్కి మైక్. శిల్ప, ఏమనిపించింది నీకు? పడిపోతామేమనిపించింది. చూడు ఎంత భయం ఉందో శిల్పాకి. తర్వాత కరెక్ట్గా వచ్చినావా? ధైర్యం వచ్చిందా? ఓకే, దేవునికి స్తోత్రములు. ఓకే, నేను ఎందుకు చేశానంటే ఇక్కడ మనం ఒక గుడ్డి వాణిని చూస్తూ ఉన్నాము. ఈ వాక్యంలో ఒక గుడ్డి వాణిని చూస్తుంటున్నాము. మనకి ఒక 5 minutes కంటికి గుడ్డ కడితేనే ఏదేదో ఎక్స్పీరియన్స్, సీట్లు చూసుకున్నాము, దారిని చూసుకున్నాము, ఎక్కడికి పోవాలా ఎట్లా రావాలా అన్నీ చూసుకున్నాము. ఈ గుడ్డివాడు ఒకవేళ మనం లైఫ్ లాంగ్ కళ్ళు లేకుండా ఉండాలంటే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఒకసారి అర్థం చేస్తాం. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు సువర్ణ ఒక సత్యం చెప్పింది. అదేంటంటే డాక్టర్ అమ్మ గారు చెప్పారంట ఇట్రా అని. అర్థమైంది కదా? ఆమె చెప్పకపోయి ఉంటే సువర్ణ ఆ సీటుకి వచ్చేది కాదు, కిచెన్ లేకపోయేదేమో. అదే ఇక్కడికి వచ్చి వైర్లలో చేయి పెట్టేదేమో. శిల్ప కూడా యాక్చువల్లీ వచ్చి అక్కడ పోల్ని కొంచెం క్లాష్ అయింది. ఆ పోల్ దగ్గరికి వచ్చి నిలబడింది. తర్వాత అప్పుడు లెఫ్ట్ రైట్ తీసుకుని చాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. త్రోవ పక్కన రోడ్ సైడ్లో ఎవరున్నారు? ఒక గుడ్డివాడు. రోడ్డు పక్కలో ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. ఈరోజు కూడా మనం చూస్తున్నామా లేదా? మనం చర్చికి వచ్చేటప్పుడు కొంతమందిని చూసి ఉంటాం. మనం దారిలో కొంతమంది రోడ్డు పక్కన కూర్చొని ఉంటారు. కళ్ళు లేనోళ్ళు కూర్చొని ఉంటారు, కాళ్ళు లేనోళ్ళు కూర్చొని ఉంటారు. మరి అనేక కష్టాలలో ఉండేవాళ్ళు కూర్చొని ఉంటారు. లేని పరిస్థితుల్లో రోడ్డు పక్కన గమ్మను కూర్చొని ఉంటారు. నేను చాలామందిని చూస్తాను అట్లా. మేకరీ సర్కిల్ నుంచి యూటీసీకి పోయేటప్పుడు అయితే ఆ జయమహల్ దగ్గర చాలామంది కూర్చొని ఉంటారు. కాళ్ళు ఇరిగిన వాళ్ళు, తలకు కట్లు కట్టుకొని, కాళ్ళకు కట్లు కట్టుకొని, చేతులకు కట్లు కట్టుకొని అందరూ వరుస కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ దగ్గరికి పోయి నిలిపి ఒక ప్యాకెట్ ఫుడ్ ఇచ్చిపోతారు, లేకపోతే కొంతమంది డబ్బులు ఇచ్చిపోతారు. భిక్షగాళ్ళు. గుడ్డివాడు దారి పక్కన కూర్చొని భిక్షము అడుక్కుంటున్నాడని మనము ఇక్కడ చూస్తుంటున్నాం. పరిస్థితులు బాగలేనప్పుడు, వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేనప్పుడు యాక్చువల్లీ వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ కూర్చొని భిక్షము అడుగుతూ ఉండటం మనం చూస్తుంటున్నాం. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ దారిలో వెళుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే జీసస్ ఆల్సో నెవర్ కేర్డ్ ఫర్ దిస్ బ్లైండ్ మ్యాన్. అర్థమైంది కదా? జీసస్ నెవర్ కేర్డ్. ఆ గుడ్డివాడిని యేసయ్య చూడలా. ఆ గుడ్డివాడికి అటెన్షన్ ఇలా యేసయ్య, ఆ గుడ్డివాడి దగ్గరికి యేసయ్య పోలా. అర్థమైంది కదా? గుంపు ఉంది యేసయ్య తోడుగా.
ఆ గుంపులో యేసయ్య ఆయన పాటికి ఆయన మార్గంలో పోతున్నాడు. గుడ్డివాడు మాత్రము ఆయన ఒక దారి పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. వానికి ఏమీ కూడా అర్థం కాల ఏమవుతుందని, ఏం అర్థం కాల. ఎవరు కూడా వాని దగ్గరికి పోయి ఎవరు ఇట్లా పలాని ఈ రోడ్లో పలానోళ్ళు పోతున్నారు వస్తున్నారని ఎవరు కూడా ఏమీ చెప్పలేదని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. జీసస్ మెథడ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. యేసయ్య పాటించిన ఒక్కొక్క విధానం, ఒక్కొక్క పద్ధతి వ్యత్యాసంగా ఉంటుంది. ఎరికో మార్గం గుండానే ఒకరోజు పోయేటప్పుడు యేసయ్య జక్కయ్యని ఎదుర్కొన్నాడు. అర్థమైంది కదా? జక్కయ్య దగ్గరికే యేసయ్య పోయాడు. ఈ వెంట్ టు ద ట్రీ. యేసయ్య జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. అక్కడ ఆ చెట్టు దగ్గరికే పోయి యేసయ్య అక్కడికి వెళ్ళి జక్కయ్య దిగిరా అన్నాడు. అర్థమైంది కదా? చూడండి, యేసు ప్రభు మెథడ్ ఒక మెథడ్లో ఆయన ఏం చేశాడంటే ఈ నెవర్ కేర్డ్ ఫర్ ద బ్లైండ్ మ్యాన్. హీ వాజ్ ఆన్ హిస్ ఓన్ వే. ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ ఈ కేమ్ అండ్ ఈ గేవ్ అటెన్షన్ టు జక్కయ్య దిగిరా అన్నాడు. అర్థమైంది కదా? ఒక్కొక్క పద్ధతిని మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క పద్ధతిలో చాలా మీనింగ్ ఉన్నట్లు మనం చూస్తుంటాం. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఈ 35 వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని మరి పాఠాలను మనం కానీ గమనించినట్లయితే, అక్కడ 36వ వచనం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే, జన సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని, తమిళ్లో పడింగా సత్తత్తై. అర్థమైంది కదా? సత్తత్తై. కన్నడలో ఏమని ఉంది? శబ్దాన్ని చప్పుడు. తెలుగులో చప్పుడు అని ఉంది, శబ్దము సత్తత్తై. ఇది చాలా ప్రాముఖ్యమైన నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. సాధారణంగా మనం కానీ చూసుకున్నట్లయితే శబ్దాలను బట్టే మనం కనిపెడతాము ఇక్కడ ఏమన్నా కొట్లాటలు జరుగుతున్నాయా, గలాటలు జరుగుతున్నాయా. ఈ చప్పుడు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ గుడ్డివాడికి కళ్ళు లేవు. ఆ చప్పుడు శబ్దంతోనే వాడు డిసైడ్ చేయాలా, ఇది ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ బస్సు ఉందా, ఆటో ఉందా, ఇక్కడ జనాలు నడుస్తున్నారా, ఇక్కడ ఏదైనా గుంపులు జరుగుతుందా, ఏమనేది చప్పుడుతోనే వాడు డిసైడ్ చేయాలనేది మనం మర్చిపోకూడదు. ఈ చప్పుడు అనేది కొన్నిసార్లు మిస్గైడ్ చేస్తుంది మనల్ని. చప్పుడు అనేది మిస్గైడ్ చేస్తుంది. చప్పుడు అనేది కొన్నిసార్లు ప్రజలు అందరూ వింటారని కూడా మనం మర్చిపోకూడదు. నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నా, అదేంటంటే మన ఇంట్లో చప్పుడు జరిగేటప్పుడు சத்தம் நம்ம வீட்டில் சத்தம் கேட்கும்போது பக்கத்து வீட்டுக்காரர் கேட்குவாங்களா இல்லைங்களா? వింటారా లేదా? వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా అడిగినారా ఏంది శబ్దం వస్తూ ఉందని, ఏం సౌండ్ వస్తూ ఉందని అడిగారా? మనము ఇంట్లో మాట్లాడే ప్రతి మాట అందరూ వింటూ ఉన్నారన్నది మనం మర్చిపోకూడదని నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ గుడ్డివాడు ఏం విన్నాడు? చప్పుడు విన్నాడు. కాబట్టి మీ పక్కింటి వాళ్ళకి మీరు కనపడకపోవచ్చు. అర్థమైంది కదా? యూఆర్ క్లోజింగ్ ద డోర్, యూఆర్ నాట్ విజిబుల్ టు దెమ్. వాళ్ళు గుడ్డివాళ్ళు లాగానే. అయితే సౌండ్ వస్తుంది, మీరు కొట్లాడే సౌండ్ వస్తుంది, మీరు అరుచుకునే సౌండ్ వస్తుంది. ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, ఏంది వీళ్ళింట్లో సౌండ్ ఇంత గట్టిగా అరుస్తున్నారు ఏంది? మనము చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మీకు హెచ్చరిక చేస్తుంటాను. మన చప్పుడు, మన శబ్దము, మన సత్తం, ఇది విని కొంతమంది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఏం జరుగుతుందని. ఇక్కడ కూడా ఒక గుడ్డివాడు చప్పుడు విన్నాడు. శబ్దం ఎట్లా అంటే, అందరూ నడిచేటప్పుడు ఏమవుతుంది? సౌండ్ వస్తుందా లేదా? అందరు నడిచేటప్పుడు సౌండ్ వస్తుంది. మాట్లాడుకుంటారు కదా, గుంపుల్లో మాట్లాడుకుంటారు. కాబట్టి గుంపుల్లో మాట్లాడేది శబ్దము అక్కడ వస్తున్నట్లు మనం చూస్తుంటాం. దారిలో పోయేటప్పుడు కొన్నిసార్లు మనము అటెన్షన్ ఇస్తాము, కొన్నిసార్లు మనము అటెన్షన్ ఇవ్వము. నేను ఈ 2-3 రోజులుగా ప్రయాణం చేసేటప్పుడు రాత్రి కూడా నేను వస్తూ ఉన్నా, ఒక 10 గంటల పైన ఫ్లైఓవర్లో హెబ్బాల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయితే పోయిన వాళ్ళు మళ్ళీ వాపస్ వస్తున్నారు. పోయిన వాళ్ళు వాపస్ వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు. నేను జాగ్రత్తగా ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ చూసుకున్నాను, కొంతమంది వచ్చేది చూసుకుని నేను పక్క రోడ్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసిన.
పక్క వీధిలో పక్క రోడ్లో పోయేటప్పుడు నాకు కొంచెం దూరం పోయిన తర్వాత అర్థమైంది, అక్కడ 2 కార్లు ఒకదానికొకటి కొట్టుకున్నాయి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్. అర్థమైంది కదా, అక్కడ ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తీసుకునేంత టైం వేస్ట్ చేసేంత టైం నాకు లేదు. అక్కడ మనం అడగటము వేస్ట్, తర్వాత అది తెలుసుకోవాల్సిన పని నాకు లేదని నేనేం చేశానంటే, నేను కానీ ఒకళ్ళు నిలబడితే నా వెనక చాలా వెహికల్స్ మళ్ళీ నిలబడాల్సి వస్తుంది అని చెప్పి నేను అడగకుండా వచ్చేసాను. చప్పుడు ఏం జరుగుతుంది దారిలో ఏం జరుగుతుంది అని అనేక సార్లు మనం తెలుసుకోవాలని ఆశపడతాము. దారిలో ఏం జరుగుతుంది అనేక సార్లు మనము తెలుసుకోము. మనకి వి డోంట్ కేర్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుంది, అదేం జరిగితే నాకేమి అని అనుకుంటాం అనమాట. చప్పుడు అనేది చాలా ప్రాముఖ్యమని నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. దారిలో ఏం జరుగుతుంది, ఈ గుడ్డివానికి వాడు చప్పుడు విన్నాడు. చప్పుడు విన్నప్పుడు ఏమవుతుంది? சத்தத்தை கேட்ட பிறகு என்ன சொல்றாரு அவரு? ఇది ఎన్నై, ఇది ఏమని అడుగగా ఇక్కడ ఏం జరుగుతుందని అడిగాడంట. నేను అడగల రోడ్లో, నాకెందుకు అవసరం లేదు, నాకు టైం లేదు, అంత టైం లేదు, అక్కడ నిలబడి అడిగేంత టైం లేదు కాబట్టి నేను వచ్చేసాను. అయితే వీడు గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఎన్న నడుకుదు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము క్రీస్తునందు ప్రియమైనలారా. ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ కాల్డ్ హ్యూరిస్టిక్ ఎంక్వైరీ. ఏం జరుగుతుంది ఇక్కడ, అర్థమైంది కదా? క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో ప్రజలు ఈ విధమైన ప్రశ్నలు మనల్ని అడగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చర్చిలో మనం పాటలు పాడేటప్పుడు, మనం వర్షిప్ చేసేటప్పుడు ప్రజలకి ఒక ఐడియా రావాలి, ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఐడియా ప్రజలకు రావాలా. మన జీవితాలను బట్టి ప్రజలు, మన సప్పుడును బట్టి, మన సౌండ్, మనం చేసే సౌండ్, శబ్దం, దాన్ని బట్టి ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో అనే ఒక హ్యూరిస్టిక్ క్వశ్చన్ ఒకటి అడగాలని, అడిగేటట్టుగా ఉండాలని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. అప్పుడు యాక్చువల్లీ సువర్ణ చెప్పింది కదా, డాక్టర్ అమ్మ గారు చెప్పారు, ఇట్రా అని. అర్థమైంది కదా? అది ఇక్కడ 37వ వచనంలో మనము చూస్తుంటాం. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానికి చెప్పినట్లు మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, మనము చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మనం చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనేది మనము ఇక్కడ చూసుకోగలం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 10 వర్సెస్ 14. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం కానీ మనం చదువుకున్నట్లయితే, పదో అధ్యాయం 14వ వచనం. How can they hear without someone preaching to them? తెలుగులో చదవండి. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు దారి పక్కన గుడ్డోడు కూర్చొని ఉన్నాడు. వానికి ఎవరైనా నజరేయుడైన యేసు ఈ దారిలో పోతున్నాడని చెప్పకపోతే వాడికి ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుందా వాడికి? తెలవదు వాడికి. హీ విల్ నెవర్ నో దట్ జీసస్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ వే. ప్రకటించే వాళ్ళు లేకపోతే ప్రజలు ఎట్లా వింటారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. ఈ రోజుల్లో చాలామంది సౌండ్ వింటున్నారు, చప్పడి వింటున్నారు, ఏమో జరుగుతుందని అనుకుంటున్నారు, కానీ ఏం జరిగేది వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలా, ఏమని? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుతున్నాడు అని చెప్పగలిగితే ప్రజలు వింటారు. ఎవరు చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వింటారు?
ప్రజలు అడగలేదు, నువ్వు చెప్పలేదు, ప్రజలు ఏ విధంగా వస్తారు? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, ఈ క్వశ్చన్ ఎంక్వైరీతో మైండ్తో ఉండే ప్రజలకు నువ్వు నేను చెప్పవలసిన బాధ్యత మనకి ఉందనేది నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. రోమీయులకు రాసిన పత్రిక 10:14 మనం చూసినట్టు, ప్రకటించువాడు లేకపోతే వాళ్ళు ఎట్లా వింటారు, ప్రకటించేవాడు లేకపోతే వాళ్ళు ఎట్లా విశ్వాసము ఎట్టబెడతారు, ప్రకటించేవాడు లేకపోతే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన చేయడము మనము నేర్పించాలా, వాక్యము మనము వాళ్ళకి చెప్పాలా, అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యత్యాసాన్ని మనం చూడగలం. ఇక్కడ 38వ వచనంలో లూక్ చాప్టర్ 18:38 మనం ఏం చూస్తున్నామనంటే, అప్పుడు వాడు ఏమంటున్నాడు? అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని చాలు కేకల వేయగా. అక్కడ ఏం చేస్తున్నాడు? యాక్చువల్లీ చూడండి, ఇక్కడ దారి పక్కన ఉండే గుడ్డివాడు వాడు కానీ సైలెంట్గా వాడి పాటికి వాడు ఊరు పోతేమి ఊరు వస్తేమి నాకు ఎవరైనా భిక్షం వేస్తే చాలని వాడు కానీ అనుకొని ఉంటే వాడికి తెలిసేది కాదు యేసు ప్రభు వెళుతున్నాడని. వాడు ఎంక్వైరీ చేశాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత సౌండ్ వస్తుందని అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడంటే, ఎవరో చెప్పారు నజరేయుడైన యేసు ఈ దారిలో పోతున్నాను అన్న వెంటనే యేసు అని పిలుస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదరులారు, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఈ లోకంలో చాలామంది ఆ గుడ్డివాణిలాగా ఉన్నారు. ఈ లోకంలో చాలామంది గుడ్డివాణిలాగా ఉన్నారు, వింటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వింటున్నప్పుడు ఏం జరిగేది చెప్పవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నువ్వు నేను చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నువ్వు చెప్పి చూడు, అప్పుడు వాళ్ళు యేసు అని పిలుస్తారు, యేసయ్యను. హల్లెలూయా. నువ్వు చెప్తే వాళ్ళు పిలుస్తారు యేసయ్యను. మనం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా పిలుస్తారు? యేసయ్య అని పిలిచేదే ప్రార్థన, యేసయ్య అని పిలిచేదే విశ్వాసము. మనం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? మనం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు? మనం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వింటారు? మనం చెప్పకపోతే గుడ్డోడు దారి పక్కన కూర్చొని ఉండేవాడు వాడు ఎప్పుడు లేచాడంటే, ఏదో సౌండ్ విన్నప్పుడు ఒక ఎంక్వైరీ చేశాడు, ఏంటి ఈ దారిలో ఏం జరుగుతుందంటే యేసయ్య వెళ్తున్నాడు, వెంటనే యేసు అని పిలుస్తున్నట్లు మనం చూస్తుంటాం. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలని మనవి చేస్తుంటున్నా. మనము ప్రజలకున్న ఎంక్వైరీస్ తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలలో ఉండే డౌట్స్ తీర్చవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అన్నది, నజరేయుడైన యేసు నా జీవితంలో ఏం చేశాడు, మా కుటుంబ జీవితంలో నజరేయుడైన యేసు ఏం చేశాడు అన్నది మనం ఇతరులకు చెప్పడము మొదలు పెట్టాలి. లేకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? మనం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? చెప్పవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందనేది మనము మర్చిపోకూడదని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. ఇంతవరకు నేను యాక్చువల్లీ ఫిజికల్ బ్లైండ్నెస్ గురించి చెప్పాను, అర్థమైంది కదా. యాక్చువల్లీ ఇక్కడ ఈ చప్పుడు వినకుండా మరి చేసే ఒక విషయం ఉంది, అర్థమైంది కదా. ఆ విషయాన్ని గురించి నేను మీతో పంచుకుంటాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులు 4:4. ఆ దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితరము కలుగు చేశాను. ఇది ఫిజికల్ బ్లైండ్నెస్ కాదు, అర్థమైంది కదా. కండ్లు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగముకు ఒక దేవత ఉంది, ఈ లోకములో ఒక దేవత ఉంది. ఆ దేవత ఏం చేస్తుందంటే కన్నులకు, అవిశ్వాసులైన వారి కన్నులు మూసేస్తూ ఉంటుందంట, అర్థమైంది కదా. సైతాన్ ఏం చేస్తుందంటే, ఈ లోకానికి అధిపతి సైతాను.
ఈ లోకానికి అధిపతి, ఈ లోకంలో పరిపాలన చేస్తుంది. ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ అవిశ్వాసుల్ని వాళ్ళ కన్నులు మూస్తూ గుడ్డితనము చేస్తూ ఉంటుందని మనం చూస్తుంటాం. తమిళ్లో వాసింగ కురుడాక్కిన అర్థమైంది కదా. యాక్చువల్లీ వెలుగు మనందరికి అవసరమా లేదా? వెలుగు అందరికి అవసరం. ప్రకాశం, ది బ్రైట్నెస్, సూర్యుడు లేచినప్పుడు ఆ సూర్యుని కాంతి, సూర్యుని వెలుగు మనందరికి అవసరం. సూర్యుని కాంతి లేకపోతే మనం ఏం చేస్తాం? ఉదయాన్నే లేస్తామా? సూర్యుడు లేచినప్పుడే మనం కూడా లేచేది నిద్ర నుంచి. డ్యూటీకి పోవాలా, వెలుగు వచ్చింది, ఇంత వెలుగు అయిపోయింది, ఇంకా నిద్రపోతున్నాం అంటారు కదా. జ్యోతమ్మ అంటావా లేదా? ఇంత వెలుగు అయిపోయింది, ఇంకా నిద్రపోతున్నారు, లేయండి అని లేపుతాం మనం. వెలుగు ప్రకాశించినప్పుడు మనము అలర్ట్ అవ్వడానికి మరి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సువార్త వెలుగు అని ఉంది. సువార్త వెలుగు, సువిశేష వళి అని మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క సువార్త ప్రకాశిస్తుందంట. సువార్త ప్రకాశించేది యాక్చువల్లీ అవిశ్వాసులకు అడ్డం కలుగు చేస్తూ ఉంటుందంట సైతానుడు. ఈ లోక సంబంధమైన యుగ దేవత అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. నేను మామూలుగా యాక్చువల్లీ కేజీఎఫ్కి వెళ్ళి వచ్చేటప్పుడు డ్రైవ్ చేస్తూ వస్తుంటా. మధ్యాహ్నం రిటర్న్ అయ్యేటప్పుడు సూర్యుడు కరెక్ట్గా ఎక్కడికి కొడతాడు? కంటికి కొడతాడు సూర్యుడు. అది ఎవరికి ఇష్టం ఉండదు, అర్థమైంది కదా. దాన్ని అడ్డం దానికి ఒక ఇది పెట్టుకుంటాం. అక్కడ ఒక ఇది ఉంది, మ్యాట్ ఉంది. ఆ మ్యాట్ని కండ్లకి అడ్డం పెట్టేస్తాం. అయినా కొన్నిసార్లు ఆ మ్యాట్కి కూడా ఇంకా కిందకు వచ్చి సూర్యుడు ఇట్లా కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే యాక్చువల్లీ హొసకోట దగ్గరికి వచ్చి టోల్ దాటిన తర్వాత యాక్చువల్లీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అక్కడ, ఒకటి పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ కాడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే షేడ్, ఆ సూర్యుడు వచ్చి ఆ బిల్డింగ్ కవర్ చేసేస్తుంది అనమాట. కంప్లీట్గా షేడ్ ఉంటుంది. అక్కడే నిలబడుకుందాం అనిపిస్తుంది నాకైతే. కారు ఆపేసి అక్కడే నిలబడుకుందాం అనిపిస్తుంది. అంత షేడు, పక్క షేడ్ అనమాట. అంటే సూర్యుని కిరణాలని ఆ బిల్డింగ్ అంత ఆపేస్తుంది అనమాట. అప్పుడు నేను అనుకునేవాడిని, ఇక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ ఎంత బ్లెస్సెడ్ పీపుల్, నిజంగా ఎంత చక్కగా చల్లగా నీడ ఉంటుంది వాళ్ళకి. ఆ బిల్డింగ్ సూర్య కిరణాలని వాళ్ళ మీద పడకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. ప్రజలు దానిని ఆనందించే వాళ్ళు ఉంటారు, కోరుకునే వాళ్ళు కూడా ఉంటారని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. సువార్త వెలుగును కూడా ఆ విధంగా సైతానుడు ఏం చేస్తుంటాడు? ఇతరులు వాళ్ళకి పడకుండా వాళ్ళ మనోనేత్రములను క్లోజ్ చేస్తూ ఉంటాడంట సైతానుడు. ఎంత పని చేస్తాడు చూడండి. సువార్త వెలుగు వారికి తెలవకుండా, వారి మీద పడకుండా వారి మనోనేత్రములను, యాక్చువల్లీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనం కానీ చూసుకుంటే యాజ్ బ్లైండెడ్ దేర్ మైండ్ అని ఉంది. బ్లైండెడ్ దేర్ మైండ్నే బ్లైండ్ చేస్తాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది అంటాం కదా, మైండ్ బ్లాక్ అయిపోయిందని ఈ సైతానుడు చేసే పని. మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ భారతదేశంలో ప్రజల మైండ్నే బ్లాక్ చేస్తున్నాడు సైతానుడు. దేవుని సత్యమైన ఆ యొక్క స్వరూపిని తెలుసుకొనివ్వకుండా ప్రజల మైండ్ని బ్లాక్ చేస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదరులు, ఇక్కడ కూర్చొని ఉన్న మనం అందరం కూడా ఆ సువార్త వెలుగును మనము ఎంజాయ్ చేస్తున్నాం. హల్లెలూయా. వీఆర్ ఆల్ యాక్చువల్లీ ఇన్ ది బ్రైట్నెస్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త వెలుగును మనం అనుభవిస్తూ ఉన్నాం. సువార్త వెలుగులో మనం ఉన్నాం. సువార్త వెలుగులో మనం జీవిస్తుంటున్నాం. అయితే సైతానుడు ఏం చేస్తున్నాడు? అవిశ్వాసులను ఈ సువార్త వెలుగు వారికి పడకుండా, ఆ సువార్త వెలుగును వారు అనుభవించకుండా సైతానుడు వారిని బ్లాక్ చేస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. వారి కన్నులను బ్లాక్ చేస్తున్నాడు, వారి మైండ్ని బ్లాక్ చేస్తున్నాడు. వారు బాగా నాకు కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, అంతస్తుంది, చదువు ఉంది అన్నీ అనుకుంటున్నారే కానీ దే ఆర్ స్పిరిచువలీ బ్లైండ్ పీపుల్ అని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. కాబట్టి ఈ యొక్క లోకంలో మనం కానీ చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పిరిచువలీ బ్లైండ్ పీపుల్. అందుకనే యాక్చువల్లీ నేను
వెబ్సైట్లో చూస్తూ ఉంటే ఒక డిసిగ్నేషన్ చూశాను నేను. ఆ డిసిగ్నేషన్ నాకు చాలా ఇష్టమైంది. ఆ డిసిగ్నేషన్ ఏంటంటే స్పిరిచువల్ హెల్త్ వర్కర్స్ అని ఉన్నది. స్పిరిచువల్ హెల్త్ వర్కర్స్ అని ఉన్నప్పుడు నాకు నిజంగా పాస్టర్ అనే కన్నా ఒక పాస్టర్ని స్పిరిచువల్ హెల్త్ వర్కర్ అనేది ఎంత బాగుంది. చర్చ్ ప్లాంటర్ అనే కన్నా ఆయన్ని స్పిరిచువల్ హెల్త్ వర్కర్ అనేది ఎంత బాగుంది. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు మనకి, ఇది అవుతున్నాయి క్యాంపు ఒకటి అరేంజ్ చేశారు వాళ్ళు, బ్లడ్ చెకప్ అందరికీ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దే టేక్ కేర్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, దే ఆర్ ఫిజికల్ హెల్త్ వర్కర్స్. పాస్టర్లు ఎవరు? స్పిరిచువల్ హెల్త్ వర్కర్స్. అర్థమైంది కదా. స్పిరిచువల్ హెల్త్ వర్కర్స్ ఎవరికి? స్పిరిచువల్గా సమస్యలు ఉండే వాళ్ళకి, ఆత్మీయంగా సమస్యలో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ హెల్త్ వర్కర్స్ అవసరం. ఈ లోకంలో చాలామంది స్పిరిచువల్ బ్లైండ్నెస్తో ఉన్నారు. అందుకని ఆప్థల్మాలజిస్ట్స్ చాలా అవసరం. స్పిరిచువల్ హెల్త్ వర్కర్స్లో కూడా కన్నులు తెరిచే వాళ్ళు చాలామంది కావాలా, కన్నుల డాక్టర్లు కావాలా. వాంటెడ్ ఐ డాక్టర్స్, ఐ స్పిరిచువల్ డాక్టర్స్, వాంటెడ్ ఐ స్పిరిచువల్ డాక్టర్స్ అనమాట. ఎందుకంటే ఈ లోకంలో ఈ యుగ సంబంధమైన దేవత ప్రజలందరి మైండ్ని బ్లాక్ చేస్తుంది, ప్రజలందరి కన్నులను బ్లాక్ చేస్తుంది. కాబట్టి దేని ద్వారా బ్లాక్ అయిపోతున్నాయి మనంగానే అర్థం చేసుకుంటే, రక్షిత్ చెప్పాడు కొన్ని మాటలు. రక్షిత్ చెప్పాడు కాస్ట్ ఈజ్ యాక్చువల్లీ బ్లాకింగ్. అర్థమైంది కదా. ఈ కాస్ట్ అనేది, అయ్యో నేను గొప్ప జాతి వాడిని, క్రైస్తవులందరూ తక్కువ జాతి వాళ్ళు. అర్థమైంది కదా. క్రైస్తవులందరూ తక్కువ కులం వాళ్ళని ఒక అభిప్రాయము ప్రజలలో దేవుని దగ్గరికి వాళ్ళని నడిపించకుండా, వాళ్ళు రాకుండా బ్లాక్ చేస్తుంది అనమాట సైతానుడు. యాక్చువల్లీ మన దేవుడు శ్రేష్టమైన దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా శ్రేష్టమైన దేవుని బిడ్డలు. అదే యాక్చువల్లీ చింటూ కూడా వర్షిప్లో ఒక మాట చెప్పాడు, ముళ్ళ కిరీటమును ఆయన ధరించి మనకే కిరీటం పెట్టాడు, జీవ కిరీటం మనకు పెట్టాడు. సి వాట్ అ డిఫరెన్స్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనం ఆర్డినరీ ప్రజలం కాదు, మనం శ్రేష్టమైన దేవుని ప్రజలం. ఇంకా ఒక బైబిల్లో ఫిలిప్పీన్స్లో ఒక మాట చెప్పింది, వీఆర్ రాయల్ ప్రీస్టుడ్ అంట. మనం రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళము. ఎందుకంటే యేసయ్య బిడ్డలం, మనము దేవుని బిడ్డలం. కాబట్టి మనం తక్కువ వాళ్ళం కాదనేది నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. ఈ లోకంలో అయితే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యో క్రైస్తవులు అంటే చాలా తక్కువ జాతి, చాలా తక్కువ జనము, మనం చాలా గొప్ప జాతి, కాబట్టి గొప్ప జాతి వాళ్ళు తక్కువ జాతి దగ్గరికి పోకూడదు అన్నట్టు చాలామంది అభిప్రాయపడి దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ కులము, ఈ జాతి పోద్దా? భారతదేశం మొదలుపెట్టి పోదు. యాక్చువల్లీ అది ఉన్నంత వరకు అది ఒక సైతానుడు ఏం చేస్తాడంటే, ఈ కులాన్ని, ఈ జాతిని ఒక అడ్డంగా వాడుకొని ఈ క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యము, క్రీస్తు యొక్క సువార్త వెలుగు ప్రజల మీద ప్రకాశింపనివ్వకుండా సైతానుడు బ్లాక్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. కులము, కొన్నిసార్లు అంతస్తు, కొన్నిసార్లు ఆస్తులు, కొన్నిసార్లు పొజిషన్స్. ఒకవేళ మనం పెద్ద మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. ఆ పొజిషన్ నుంచి యేసయ్యను నమ్ముకుంటే నాకు చాలా అవమానం అవుతుందేమో, యేసయ్యను నమ్ముకుంటే నాకున్న ప్రివిలేజెస్ పోతాయేమో, నాకున్న జాబ్ పోద్దేమో. అనేక సార్లు మనము ఆ విధమైన పరిస్థితుల వలన మనము దేవుని సువార్త వెలుగును పొందలేకపోతుంటాం. ఈ లోకంలో చాలామంది ఆ విధమైన పరిస్థితులలో ఉండి, యేసయ్య సువార్త వెలుగు ప్రకాశిస్తే మనం ఏం మేలులు పొందుకుంటామో ఆ మేలులు మనము అనుభవించలేని పరిస్థితిలో ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. కాబట్టి సైతానుడు ఏం చేస్తున్నాడంటే, మనోనేత్రములను గుడ్డితనము చేస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం, ఆయన సువార్తను ప్రకటన చేయకుండా. కాబట్టి మనము చాలామంది మీ గుడ్డివారుగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ ఒక వచనము చాలా ప్రాముఖ్యమైంది, అవిశ్వాసులని చూస్తుంటున్నాం మనము. 2 కొరింథీయులు 4:4లో అవిశ్వాసుల మనోనేత్రం గుడ్డితనం చేస్తున్నదని చూస్తున్నాము. కానీ అయితే విశ్వాసులే గుడ్డోళ్ళు అయితే అవుతున్నారా లేదా? ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ యాక్చువల్లీ, బిలీవర్స్ ఆర్ బికమింగ్ బ్లైండెడ్ నవడేస్. బిలీవర్స్ ఆర్ బికమింగ్ బ్లైండెడ్. విశ్వాసులే గుడ్డోళ్ళు అయిపోతున్నారు. విశ్వాసులనే మైండ్ బ్లాక్ చేస్తుంది సైతాను. విశ్వాసుల కండ్లే బ్లాక్ చేస్తుంది. ఏం పర్వాలేదులే అని కాంప్రమైజ్ చేస్తుంది అన్నమాట సైతానుడు. క్రీస్తునందు ప్రేమైన సోదరులారా, మనకందరికి యాక్చువల్లీ ఒక బైబిల్ ఉంది.
వాక్యం చెప్పేది నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మై నాలెడ్జ్. నాకున్న నాలెడ్జ్తో నేనేం చేస్తున్నానంటే ఈ వాక్యమును నేను వివరించి చెప్తున్నా, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. అవసరం లేదు, అసలు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన పని లేదు. నువ్వే కూర్చొని బైబిల్ని కానీ జాగ్రత్తగా చదివినవంటే ఒక్క వచనం చదువు, ఒక రోజుకి చాలు. ఆ ఒక్క వచనం 1000 సార్లు చదువు, ఆ ఒక్క వచనం 100 సార్లు చదువు. నాకు బైబిల్ చదివేకి రాదని చెప్పాల్సిన పనిలో ఒక్క లైన్ చదువు. ఒక్క రోజుకి ఒక్క లైన్ చదువు. ఆ లైన్ 100 సార్లు చదువు. నీకు అర్థం కాకపోతే మోకాళ్ళొంగి యేసయ్యా ఈ లైన్ నాకు అర్థం కాలేదు, నాకు అర్థమయ్యేలాగా శక్తిని దయచేయమని నువ్వు దేవుడిని అడుగు. దేవుడు నీకు శక్తి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆ వాక్యాన్ని ఒక్క లైన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఎవరు ఆపుతున్నారు నేను బైబిల్ చదవకుండా ఉండమని? ప్రేయర్ చేయొద్దని ఎవరు ఆపుతున్నారు? చర్చికి పోవద్దని ఎవరు ఆపుతున్నారు? అయినా మనము అనేక సార్లు మనం ఏం చేస్తాము? చర్చికి రాకుండా ఉంటాము. అయినా కొన్నిసార్లు మనము ప్రార్థన చేయకుండా ఉంటాము. అయినా కొన్నిసార్లు మనము బైబిల్ చదవకుండా ఉంటాము. ఇది చేసేది ఎవరు? సైతాన్. శిల్ప రెడీగా ఉంది చెప్పడానికి. శిల్ప యాక్చువల్లీ సువార్త వెలుగు శిల్ప మీద పర్ఫెక్ట్గా పడింది. శిల్పాలో ఒక ఆనందం చూస్తుంటున్నాము, శిల్పాలో ఒక వ్యత్యాసం చూస్తుంటున్నాము. అవునా కదా శిల్ప? యువర్ హ్యాపీ కదా? చాలా సంతోషంగా ఉన్నావు కదా? ఈ సువార్త వెలుగు మన మీద పడ్డప్పుడు మనలో సంతోషం ఉంటుంది, మనలో సమాధానం ఉంటుంది, మనలో ఆనందం ఉంటుంది. అది కనిపిస్తుంది అన్నమాట, మరుగై ఉండదు. ఆ వెలుగులో ఒక లైట్ ఫోకస్ అయినప్పుడు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించేయండి. మన ఇంటి దగ్గర కూడా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేదా? స్ట్రీట్ లైట్స్ లేని స్ట్రీట్స్ కూడా ఉన్నాయి. ఆ స్ట్రీట్స్ ఎట్లుంటాయి, స్ట్రీట్ లైట్లు ఉండే స్ట్రీట్లు ఎట్లుంటాయి? దట్ ఈస్ ద డిఫరెన్స్, ఓన్లీ డిఫరెన్స్. వీ ఆల్ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. అందరికి అర్థమైపోద్ది. లైట్ ఉన్నప్పుడు ఆ లైట్ దగ్గరికి మనం వెళ్ళి అక్కడ కూర్చుంటాం, లైట్ దగ్గరే కూర్చుంటాం. లైట్ ఉన్నప్పుడే ఈగలన్నీ అక్కడికి వస్తాయి. ఎక్కడున్నా కూడా లైట్లు ఈగలు వచ్చేస్తాయి. మొన్న ప్రేయర్లో మేము సువర్ణ వాళ్ళ ఇంట్లో ప్రయత్నం చేస్తుంటే ఒక హనీబీ వచ్చింది. హనీబీ లైట్ దగ్గరే ఉంది. హనీబీ వచ్చి జషూర్ అన్ని కరిచింది ఒకసారి. అందుకని ఇప్పుడు హనీబీని ఎట్టన్నా పంపించాలి బయటికి. ఏం చేసాం? ఒక లైట్ ఆఫ్ చేసాము. ఒక లైట్ ఆఫ్ చేస్తే అది ఇంకెక్కడికి పోయింది? ఇంకొక ట్యూబ్ దగ్గరికి పోయింది. ఆ ట్యూబ్ లైట్ని ఆఫ్ చేసాము. అన్ని ట్యూబ్ లైట్లు ఆఫ్ చేసినా కూడా అది ఎక్కడ వెలుగుంది అక్కడికి పోతుంది. వెలుగు ప్రకాశించినప్పుడు మన జీవితంలో చాలా వ్యత్యాసము ఉంటుందని మనం మీకు హెచ్చరిక చేస్తుంటున్నాం. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడికి ప్రజలు వస్తారు. అయితే వెలుగులోనికి రానియకుండా ఈ సైతానుడు ఏం చేస్తున్నాడంటే మనోనేత్రములను గురుడితనం కలుగు చేస్తుంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. సమస్య ఏంటంటే విశ్వాసులను కూడా టచ్ చేస్తుంది సైతానుడు విశ్వాసులను కూడా టచ్ చేసి విశ్వాసులనే బ్లైండ్ చేస్తుంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము దానికి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని మీకు మనం చేస్తుంటున్నాం. డోంట్ బీ బ్లాక్డ్ బై సేటన్. యు రీడ్ యువర్ బైబిల్, యు ప్రే, యు గో టు చర్చ్, యు వర్షిప్ గాడ్, గ్రో ఇన్ ద ఫెయిత్. అది చాలా ప్రాముఖ్యమని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. మోకాళ్ళొంగి ప్రార్థన చెయ్యి, బైబిల్ తీసి ముందు పెట్టుకొని బైబిల్ చదువు. నీకు చదివేకి తెలవకపోయినా బైబిల్ తెరిచి నీ ముందు పెట్టుకొని ఒక్క అక్షరం అన్న చదువు. నువ్వు అర్థమైంది కదా? ఏదైనా ఒక్క లైన్ చదివినట్టుగా నువ్వు యాక్ట్ చేయి, సైతానుడికి అర్థమవుతుంది నువ్వు ఏదో బైబిల్ ముందు పెట్టుకున్నావని. అంటే మనకందరికి ఒక ఐడియా ఉంది. మనం పడుకున్నప్పుడు బైబిల్ మన తల దగ్గర ఉంటే బాగా నిద్ర వస్తుందని ఉందా లేదా ఐడియా? అందరికీ ఉందా లేదా? చెడ్డ కళలు రావని ఐడియా ఉందా లేదా? కొంతమంది పిల్లో కింద కూడా బైబిల్ పెట్టుకుంటారు, కొంతమంది తల దగ్గర బైబిల్ పెట్టుకుంటారు. ఆ బైబిల్ అక్కడ ఉన్నప్పుడు మనకు మంచి నిద్ర వస్తుంది, అందరికి మంచి నిద్ర వస్తుంది. శిల్ప ఏమంటామా? మున్రాజు అవునా కదా? జ్యోతమ్మ బైబిల్ ఉంటే అక్కడ మంచిగా నిద్ర వస్తుంది. బైబిల్ అనేది ఇది ఒక ఆయుధంగా మనం వాడుకోవచ్చు. వీ కెన్ యూజ్ దిస్ యాజ్ అ వెపన్. ఏం తెలవకపోయినా పర్వాలేదు, నువ్వు బైబిల్ అటు తెరిచి అక్కడ మోకాళ్ళకి కూర్చోమ్మా, ప్రార్థన చేయి, బైబిల్ ముందు పెట్టుకొని చదవకపోయినా దాన్ని చూస్తూ ఉండు. అంటే 119 అధ్యాయంలో 119 అధ్యాయము 9వ వచనంలో నిన్న నేను ఒక యూత్ రిట్రీట్కి వెళ్ళాను. అక్కడ చెప్పాను, నేను యూత్ రిట్రీట్లో వెళ్ళి చెప్పాను. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకొందురు, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేత.
చూచుకొనుట చేత. చూస్తూ ఉంటే చాలంట వాక్యమును. అర్థమైంది కదా? చూస్తూ ఉంటే చాలు దేవుని వాక్యమును. నువ్వు మొబైల్ చూసే కన్నా, మొబైల్ అయితే మొబైల్ చూసే కన్నా, పీప్ అంటే మనం ఏం చేస్తాం, మొబైల్ ఎత్తుకుంటాం. పీప్ సౌండ్ వస్తే మొబైల్ ఏదో మెసేజ్ వచ్చిందని ఎత్తుకుంటాం. మొబైల్ని చూసే కన్నా దేవుని వాక్యం అయితే దేవుని వాక్యం చూసుకుంటా ఉండు. అదేవిధంగా యేసు ప్రభువుని సైతానుడు ఏం చేశాడు, కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయినాడు. కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు, లోకములున్న వైభవమును మహిమనంతా ఏం చేశాడు, చూపించాడు. అర్థమైంది కదా? చదివి పీలా ఏసైను ఇదంతా చదవని చెప్పాల. ఏసైకి సైతానుడు ఏం చేసిండు, కొండపైకి ఎత్తకపోయి అక్కడ నిలబెట్టి ఇదంతా చూపించాడు. చూశాడు, చూడు ఇదంతా అని చెప్తున్నాడు. కాబట్టి చూసినప్పుడు ఏమవుతుంది, ఒక తీర్మానము చేస్తాడు. యేసయ్య ఒకవేళ డిసిషన్ ఏమైనా చేయొచ్చేమో, ఏమో ఈ లోకం ఎంత ఆనందం ఉందా, ఇంత ప్లెజర్ ఉందా ఈ లోకంలో, ఇంత వెరైటీ ఉందా, ఐ వాంట్ దిస్ వరల్డ్ అని అనుకుంటాడేమో అని సైతానుడు అనుకున్నది. నువ్వు చూసినప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ మేక్ అ డెసిషన్. ఒక డెసిషన్ చేస్తావన్నది ఈ సత్యం అని నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి నువ్వు చదవకపోయినా పర్వాలా, బైబిల్ తెరిచిపెట్టుకొని అట్లే చూస్తూ ఉండు. ఇంకొక క్యారెక్టర్ ఉంది, సువర్ణ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే బైబిల్ తెరిచిపెట్టుకుంటుంది, ఆ సోఫాలో కూర్చోని ఉంటుంది. మరి అట్లే ఉంటుంది. ఆ బైబిల్ చదవద్దో లేదో నాకు తెలియదు, యాక్చువల్లీ చదవదు అనుకుంటా, చూస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించినట్టుకుంది బాగా. ఈ సత్యాన్ని గ్రహించి బైబిల్ని అట్ట పెట్టుకొని అట్ట చూసుకుంటూ ఉంటుంది. చీకటి అయినా కూడా బైబిల్ అట్నే ఉంటుంది. ఆ చీకటి ఉంటే చాలు అని అనుకుంటుందేమో, చూసుకుంటూ ఉంటే చాలు. నిజమే అది. యాక్చువల్లీ ఆ బైబిల్ నువ్వు అటు తెరిచిపెట్టుకొని నీకాడు నువ్వు పెట్టుకొని ఉంటున్నా చాలు. సైతానుడు నీ మైండ్ని బ్లాక్ చేయడు, సైతానుడు నీ కన్నులను బ్లాక్ చేయడు. మనం ఆత్మీయంగా గుడ్డితనంలోనికి పోయే ఆస్కారము ఉండదు. అవిశ్వాసులను బ్లాక్ చేస్తున్నాడు సైతానుడు. ఈ సువార్త వెలుగు వాళ్ళ మీద పడకుండా బ్లాక్ చేస్తున్నాడు. కానీ విశ్వాసులను కూడా టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. దెర్ ఇస్ మోర్ డేంజర్ ఫర్ అస్ దెన్ ది నాన్ బిలీవర్స్ని బ్లాక్ చేసినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఒకరోజు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆ నజరేయుడైన యేసు ఆ దారిలో పోతున్నాడని వాళ్ళు తెలుసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు యేసు అని పిలవచ్చు, ఎప్పుడైనా పిలవచ్చు యేసు అని. అయితే మనము యేసు అని తెలుసుకున్న మనము మన కన్నులను సైతానుడు బ్లాక్ చేసినప్పుడు దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుందని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. దానికి అవకాశము మనం ఇవ్వకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళదాం. ఇంకా ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్కు ఉన్న కారణాలు ఏంటి, ఈ ఆత్మీయ గుడితనానికి ఉన్న కొన్ని కారణాలను అక్కడ మనం చూడొచ్చు. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలని మనం చూసుకుందాం. సత్యమునకు చెవునివ్వక అంటే అక్కడ ఏమని అర్థము, సత్యమునకు చెవునివ్వరంట. చెవునివ్వరంటే ఏమని అర్థం, డెఫ్ డెఫ్ కదా, చెవిటోళ్ళు అయిపోతాం. సత్యము అన్నప్పుడు చెవుడు వచ్చేస్తా, చెవులు దూదులు పెట్టుకున్నట్టు, చెవుల్లో దూది పెట్టుకున్నప్పుడు సత్యమునకు చెవునివ్వరంట. మనం ఎంతసేపు స్పిరిచువల్లీ బ్లైండ్ పీపుల్ని గురించి చూసాము, ఇప్పుడు స్పిరిచువల్లీ డెఫ్ పీపుల్ని గురించి కూడా మనం చూస్తుంటున్నాం. ఈ రోజుల్లో చాలా సంఘాలలో క్రైస్తవులు ఆత్మీయ చెవులు మూసేసుకొని, ఆత్మీయ కన్నులు మూసేసుకొని, ఆత్మీయ మనస్సును మూసేసుకొని ఈ లోకంలో జీవిస్తుంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే హిత బోధను అనుసరింపరంట, మంచి బోధను తోసేస్తారంట, సౌండ్ డాక్టరీన్ని. మనం కానీ చూసుకుంటే 2వ తిమోతి కాబట్టి ఈ సత్యము అనేది వచ్చినప్పుడు వాళ్ళ చెవులలో జెల్ వస్తుందంట, దురద చెవులు వస్తాయంట వాళ్ళకి. ఏంది అని ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాడు,
ఎప్పుడు ఇదే చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పాస్టర్లు కొంతమంది కానుకల గురించి చెప్తే కొంతమంది అంటారు ఎప్పుడు పాస్టర్ కానుకల గురించే చెప్తారు. మనం చెప్పం కానుకల గురించి, మన సంఘంలో కానుకల గురించి ఎప్పుడు మనం చెప్పము. అయినా అందరు దశమ భాగాలు ఇస్తున్నారు, అందరు దశమ భాగాలు ఇస్తున్నారు. చెప్పి దశమ భాగాలు ఇచ్చే ఇది అవసరం లేదని అనుకుంటున్నాను నేను. చెప్పకుండా దశమ భాగాలు ఇచ్చేదే మంచిది. కొన్ని సంఘాలలో పదే పదే రింగ్ చేసినట్లు దశమ భాగం ఇవ్వండి 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 అని చెప్పినా కూడా కొంతమంది దశమ భాగాలు ఇవ్వరు. చెప్పినప్పుడు కొంతమందికి నేను ఎప్పుడు ఇదే చెప్తున్నాడు. యాక్చువల్లీ ఒక సంఘం ఉండేది, నేను సండే స్కూల్ ఎత్తేవాడిని ఎస్టీ బ్లాక్ చర్చిలో. అక్కడ వెనకాల ఒక ఆయన కూర్చొని ఉండేవాడు, ప్రెసిడెంట్. వెనక కూర్చొని ఏం చెప్తాడంటే పాస్టర్కే చెప్తాడు, అయ్యా ఇంకా ఆపయ్యా వాక్యం చెప్పేది. చాలా అయిపోయింది, మేము విని విని చాలా అయిపోయింది. ఆయన ప్రెసిడెంట్, ఆయన మాట అంటే అందరికీ భయమే, చర్చిలో పెద్ద ఆయన కాబట్టి ఆయన మాటకు పాస్టర్ కూడా పాపం పులిపెట్ల నుంచి వెంటనే మైక్ పెట్టేసి ఆయన దిగి వస్తాడు. ఆయన మాట అంటే అంత భయం అన్నమాట. ప్రజలకు ఈ రోజుల్లో సత్యము చెప్పినప్పుడు, మంచి బోధ చెప్పినప్పుడు వాళ్ళ చెవులకి దురద వస్తుందంట, చెవులలో జల వస్తుందంట. చెవులలో జల వచ్చి వెంటనే దానిని అనుసరించకుండా పోవడం మనము చూస్తుంటున్నాము. మనుషులకు ఏది ఇష్టమో అనుకూలమైన బోధను ఆశపడి తర్వాత దురాశల వలన వాళ్ళు అనుకూలమైన బోధకులను తెచ్చుకుంటారండి. కొంతమంది యాక్చువల్లీ మనం కానీ చూసుకుంటే కొన్ని చర్చెస్లో పాస్టర్లే లేరు, కొన్ని చర్చెస్లో పాస్టర్లే ఉండరు. వాళ్ళు పాస్టర్లను తెచ్చుకుంటూ ఉంటారు, హైర్ చేసుకుంటూ ఉంటారు, విజిటింగ్ పాస్టర్స్. అయితే మళ్ళా ఒక్కసారి ఖండిస్తే వాళ్ళని మళ్ళా పిలవరు. నిన్ను అంటే నీకు మంచిగా వాక్యం చెప్తే ఆయనను మళ్ళా పిలుస్తారనమాట. నీకు కానీ కొంచెం ఆయన కఠినంగా చెప్పాడనుకో, ఖండించాడనుకో, నేను మళ్ళీ నెక్స్ట్ టైం నీకు ఎంట్రీ అక్కడ ఉండదు. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో ప్రజలు ఎవరు నాకు ఇష్టమైన వాక్యం చెప్తారో వాళ్ళని నేను వింటా, వాళ్ళ వాక్యం నేను వింటా. ఎవరైనా నన్ను ఖండించారా నా చెవులు మూసుకుంటా, నా కనులు మూసుకుంటా. ఆత్మీయంగా గుడ్డితనము, ఆత్మీయంగా చెవిటితనము ఈ లోకంలో క్రైస్తవ సంఘంలో ఎక్కువైపోయిందని చెప్పడానికి నేను ఇష్టపడుతుంటున్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, మనము విశ్వాసులంగా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నా. యేసయ్య ఈ లోకానికి వచ్చింది, ఆయన సిలువ మోసింది. ఆయన యొక్క దర్శనం ఏంటంటే నేను రక్షణను అనుభవించి రక్షణలో ఎదగాలని. తర్వాత ఈ లోకంలో చాలామంది గుడ్డివాడిలాగా దారి పక్కన కూర్చొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వానికి ఈ దారిలో యేసయ్య పోతున్నాడని నువ్వు చెప్పాలా. అప్పుడు వాడు యేసయ్య అని పిలుస్తాడు. యేసయ్య అని పిలిచినప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి వాని కన్నులు ముట్టినట్లు మనం చూస్తుంటున్నాం. వానికి చెప్పారే గమ్మునుండ్రా, సైలెంట్గా ఉండరా, నీకెందుకు, నువ్వు భిక్షగాడు, ఆయన ఎందుకు నీకు, వై యూ వాంట్ టు కాల్ హిమ్, యూ కీప్ బెగ్గింగ్. నువ్వు భిక్షగాడవు కదా, నీ జీవితాంతం నువ్వు భిక్షం అడుక్కుంటూనే ఉండు. నో, దట్ ఈస్ నాట్ ద రీజన్ వై జీసస్ అలౌడ్ ఇట్ టు హ్యాపన్. ఆయన ఎందుకు ఆ అవకాశం ఇచ్చాడంటే సైలెంట్గా ఉండి వేరే ఆయనే అడగాల, వేరే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలా, తర్వాత ఆయన పిలవాలా, తర్వాత ఏం తొందర పెట్టి సైలెంట్గా ఉండరా, ఎందుకు అరుస్తావు అట్లా అని ప్రజలు అన్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు అనమాట. యేసయ్య వచ్చి వాని ముట్టి బాగు చేసినట్లు మనం చూస్తుంటున్నాం. వాడి కన్నులు తెరవబడ్డాయి, ఫిజికల్ హీలింగ్ అక్కడ పొందాడు, కన్నులు తెరవబడ్డాయి. అప్పుడే ఫస్ట్ టైం వాడు చెట్లు చూస్తున్నాడు. చెట్టు కింద కూర్చుంటున్నాడే కానీ చెట్టును చూసింది ఫస్ట్ అప్పుడే. చెట్టు ఇంత బాగుందా, ఆకులు ఉన్నాయా, కొమ్మలు ఉన్నాయా, చెట్టు కింద ఇంతమంది కూర్చుంటున్నారా, రోడ్డు ఉందా, దారిలో నడిచిపోతున్నారా ప్రజలు, సూర్యుడు చంద్రుడిని నక్షత్రములను పక్షులను అన్నింటినీ చూడగలిగినాడు. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, నువ్వు అడగకపోతే నువ్వేమీ పొందుకోలేవు. అడుగు ప్రతి వానికి యేసయ్య ఇస్తాడు. నువ్వు అడగక ముందే కూడా యేసయ్య ఇస్తాడు నువ్వు అడిగినప్పుడు. ప్రజలు ఆ గుడ్డి వానికి యేసయ్య పోతున్నాడని ఎవరో చెప్పారు. ఆ వ్యక్తి కానీ చెప్పకపోయి ఉంటే ఈరోజు వాడు చెట్లను చూసేవాడు కాదు. వాడు ఈరోజు చెట్లు చూడగలుగుతున్నాడంటే ఎవరో చెప్పారు యేసయ్య వెళుతున్నాడని. వీడు దాన్ని వాడుకొని యేసు 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 అని గట్టిగా అరిచిన దాన్ని బట్టి యేసయ్య వాడి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాం.
ఈ రోజుల్లో క్రీస్తునందు ప్రేమైన సోదరులారా, చాలామందికి తెలవదు యేసయ్యను గురించి. యేసయ్యలో ఉన్న శక్తిని గురించి చాలామందికి తెలవదు. యేసయ్యలో ఉన్న మహాత్యమును గురించి చాలామందికి తెలవదు. ఆయన ఏం అద్భుతాలు చేయగలడని చాలామందికి తెలవదు. నీకు నాకు తెలుసు, నీకు నాకు తెలుసు, నువ్వు నేను అనుభవించాము. యేసయ్య అద్భుతాలు నువ్వు నేను అనుభవించాం కాబట్టి అనుభవించని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నువ్వు నేను చెప్పినప్పుడు ప్రజలు యేసయ్య దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా ఒక నీతి కిరీటం పొందుకుంటారు. వాళ్ళు కూడా ఫిజికల్గా, మరి శారీరకంగా నేత్రాలు తెరవబడతాయి, ఆత్మీయంగా నేత్రాలు తెరవబడతాయి. దేవుని బిడ్డలుగా అందరం జీవించడానికి ఆస్కారం ఉంటుందని నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. అదే యేసు ప్రభువుకున్న ఒక దర్శనం. సిలువను ఆయన మోసింది అందుకే, ఎందుకంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ ఆత్మీయంగా ఎదగాలి, అందరూ అభివృద్ధి అవ్వాలి అని యేసయ్య సిలువను మోసినట్లు మనం చూస్తుంటున్నాం. అందరి తలలోంచి ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ బేరింగ్ ద క్రాస్. థ్యాంక్ యూ ఫర్ క్యారీయింగ్ ద క్రాస్ ఫర్ అవర్ సాల్వేషన్. మేము రక్షణ పొందాలని మీరు సిలువను మోసారు నాయన. ఈ లోకంలో ప్రజలందరూ రక్షణ పొందాలని మీరు సిలువను మోసారు నాయన. అయితే ప్రభువా, ఆ సత్యము, ఆ సువార్త ప్రజలకు వినపడకుండా సైతాను వారి చెవులను బంధం చేస్తున్నాడు నాయన. కన్నులను మందం చేస్తున్నాడు ప్రభువా, కన్నులను మూసివేస్తున్నాడు ప్రభువా, మనస్సును మూసివేస్తున్నాడు దేవా. నేను ఈ లోకంలో ఉన్న ప్రజలు మనోనేత్రములను మీరు తెరవండి నాయన. నాయన, మీ రక్షణ సువార్తను విని మీ వెలుగు, మీ రక్షణ సువార్త వెలుగు ప్రకాశంలో ఉన్న మమ్మలను ప్రభువా, మేము ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదిగి అభివృద్ధి అవడానికి మీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ స్పీకింగ్ టు అస్. Thank you Lord for touching our lives, for the happiness, for the joy that you have given to each one of us. Thank you Jesus. Hallelujah. మీకు స్తోత్రము నాయన. మీ సువార్తమానము నాయన మా మీద మీరు ప్రకాశింపచేసినందుకు మీకు వందనములు దేవా. నాయన, ఆ సువార్త ప్రకాశము వలన మా జీవితాల్లో మీరు ఇచ్చిన వెలుగును బట్టి, సంతోష సమాధానమును బట్టి, ఆనందమును బట్టి మేము మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా. మమ్మల్ని అందరిని ప్రభువా, ఈ లోకంలో ఎంతో మంది కొన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీరు సమాధానం ఇవ్వగలరు, మీరు స్వస్థపరచగలరు, మీరు రక్షించగలరని మేము ఇతరులకు చాటించి చెప్పే ప్రజలంగా ఈ లోకంలో మేము జీవించడానికి మీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రకటించువారు లేకపోతే ప్రజలు ఏ విధంగా వింటారని మీ వాక్యంలో మేము చదువుతుంటున్నాము దేవా. కాబట్టి ప్రభు, మేమందరం మీ స్వార్థను ప్రకటించే వాళ్ళంగా, ప్రజలందరూ కూడా ప్రభు మీ స్వార్థ వెలుగు ప్రభు మరి ప్రకాశ మానములోనికి ఉచ్చులాగన మీ కృప దయచేయమని, ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా ఆ విధంగా మీరు తయారు చేయమని, మీ వాక్యాన్ని అనుసరించి ప్రభు మీ వాక్యంలో మేమందరం ఎదుగులాగన మీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము దేవా. ఆమేన్.